ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ని ఆస్వాదించి అనేక దీవెనకరంగా ఈ లైవ్ని ఆస్వాదించమని, ఆటంకాలు తొలగించమని యేసు నామములో ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పెడెదన్. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదన్. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగడెదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకెత్తి స్తోత్రం. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము నీవే అతి శ్రేష్ఠుడా. నిన్న నేడు మారని ఆరాధన, 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 స్తుతి ఆరాధన. మీ నామాన్ని కనపరుస్తున్నాం ఆయన. ఎంత మంచి దేవుడు మనకు దొరికామయ్యా, నీకు స్తోత్రాలు. యోగ్యుడు, అర్హుడు నాయన. మీ వంటి వారు లేరు నాయన, నీ వంటి వారు లేరు నాయన. స్తుతులు, స్తుతులు. థ్యాంక్ యూ సో మచ్. వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ అండ్ హానర్ అండ్ ప్రైజ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. మహాగణుడ, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ కృపానిధి, సర్వాధికారి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం. యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధనలు మీరున్నారు, స్తుతి దిగి వచ్చారయ్యా. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం. యేసయ్య, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారు. చంటి బిడ్డల మీద దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దృష్టికొని చంటి బిడ్డని పడకుండా చేయండి అయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డని పడకుండా చేయండి ప్రభా. అలాగే యవనస్తులతో నాయన మాట్లాడండి. పశ్చాత్తాప ఉద్యమంతో నింపండి. వాళ్ళ హృదయాల నిండా పశ్చాత్తాప ఉద్యమంతో నింపడంతో సహాయం చేయండి. నిండు మనసుతో నేను ఆరాధిస్తాం, నిండు మనసు స్తుతిస్తాం. సేవకు లేకుండా వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రదించండి. ఆ గృహాల గుడాలు మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేము అంటూ యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము అంటూ యెహోవాను సేవించే కృపను ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. అలాగే నాయన ప్రభా, బంధువులు దర్శించి మాట్లాడుగా తాకండి నాయన. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టద్దా, ప్రతి కుటుంబాన్ని దర్శించి నీ దాసిని వాక్య జ్ఞానం ప్రార్థనాతో నింపండి. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించి నీ దాసిని ప్రభు మాకు నాయన వాక్య జ్ఞానం ప్రార్థన ఆత్మతో నింపి అభిషేకించండి. వాడుకోండి ప్రభు. నీకు వందనాలు. ఈ సేవలో నాయన నీ పనిముట్లుగా, నీ సాధనముగా నాయన బలమైన సేవ చేయడానికి ప్రభు మమ్మల్ని వాడుకోండి ప్రభు. యోగ్యత లేదు, అర్హత లేదు ప్రభు. నీ జ్ఞానం అనుగ్రహించండి. నీ జ్ఞానమే మాకు కావాలి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ రాకడ చాలా సమీపం ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము సిద్ధపడుతూ అనేక మంది సిద్ధపరిచే కొరకు మాకు దయచేయండి తండ్రి. నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఎవరైనా అనారోగ్యం ఉంటే
వారిని సంపూర్ణంగా స్వస్థపరచమని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థికంగా నెలకు సకల సమృద్ధి ఇచ్చండి. నిరాశ నిస్పృహలు ఏమన్నా సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. ఏ సమయంలో పేద బిడ్డలకు మంచి చల్లటి వాతావరణం దయచేయండి. వారికి సదుపాయాలు కలిగజేయండి. ఈ స్నామంలో మరొకసారి అడుగుచున్నామయ్యా. పేద బిడ్డలను ప్రభా నాయన మంచి వాతావరణం, చల్లటి వాతావరణం దయచేసి వారికి వరకు సదుపాయాలు కలగజేయమని అడుగుతున్నానయ్యా తండ్రి. ఏప్రిల్ నెలలో మీ నామాన్ని ఇచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం. మీ ఏప్రిల్ నెలంతా కూడా ప్రభా మీ నామాన్ని ఇచ్చేసి మీ నామాన్ని కనపరిచే కృపా ధన్యత మాకు దయచేయండి ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ కృపలో ప్రభావం మమ్మల్ని దాచిపెట్టండి అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీకు విరోధంగా రూపించబడిన 5 వర్తిలదన్నావు. నువ్వు మా పక్షాలుండగా మాకు విరోధి ఎవడు తండ్రి. నాయన నీకు వందనాలు తండ్రి. నువ్వు కార్యం చేయగా వాడు ఎవరు త్రిప్పగలరు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ప్రతి చీకటిని ఇస్తున్నాం, బంధిస్తున్న దురాత్మలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా. వాడి త్రిశత్రేశ్వరు లాయపరచమని అడుగుతున్నాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలు బంధిస్తున్నానయ్యా. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండి. వాడి త్రిశత్రేశ్వరు లాయపరచమని మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ మీ మంచితనం అంతా ప్రభా కనపరుస్తున్న దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. మంచి దేవుడు అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాభివందనాలు. ప్రియులారా, మీరందరూ బాగున్నారని నేను నమ్మి నేను ప్రభుని కనపరుస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటాం. 105వ దావీదు కీర్తన, 105వ దావీదు కీర్తన 27, 28 వచనాలు చదువుకుంటాం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదువని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినవి అవి కూర్చుకున్నవి. నీవు గుప్పులు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడు. 104వ కీర్తన 27, 28 చదివాం. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే సకల సృష్టి, సకల చరాచర సృష్టి అట దేవుని యొక్క దయ కొరకు కనిపెడుతున్నాయంట. పిల్లరా, దేవుడట గుప్పులు విప్పగాట అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడతాయంట. 29 కూడా చదివితే బాగుంటుంది. నీవు ముఖమును మరుగు చేసుకునగా అవి కలతపడును. నీవు వాటిని ఊపిరి తీసివేయనప్పుడు అవి ప్రాణమును విడిచి మంటిపాలగును. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరుచుచున్నావు. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఇక్కడ నాకు ఒక మాట బాగా హృదయాన్ని హత్తుకున్న మాట ఏంటంటే, నీ దయ కొరకు, నీ దయ. ఇంగ్లీష్ చదువునా 27. These all look to you to give them their food in due season. When you give it to them, they gather it up. When you open your hand, they are filled with good things. 26. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే దేవుడు తన దయను, తన యొక్క కనికరాన్ని, దయను మన ఎడల చూపిస్తున్నాడు. కాబట్టే ఈరోజు మనం బ్రతికి బట్ట కట్టాం, ఆహారం తింటున్నాం, గాలిని పీలుస్తున్నాం, ఊపిరి పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం, క్షేమంగా ఉన్నాం, సమృద్ధిగా ఉన్నాం, దీవెనకరంగా ఉన్నాం. ఆయన దయ, అది గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఆఫ్ హిస్ మర్సీ, బికాస్ ఆఫ్ హిస్ మర్సీ, ఆయన దయ. పిల్లరా, అందుకే ఒక పాట ఉంది, నీ దయ లేనిదే నీకు ఒక్క క్షణమైన బ్రతకలేనయ్య. దయగల దేవుడు మన దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అని మనం ఆలోచిస్తే, 147వ కీర్తన, 148వ కీర్తన, 149వ కీర్తనలో పిల్లరా సకల చరాచర సృష్టి ఆయన ఆరాధిస్తూ కనపరుస్తూ, ప్రభువా తండ్రి కనికరించు బాబు అని
రాత్రులు ప్రార్థన చేస్తాయి, పగలు ఉదయం ఇచ్చిన వెంటనే ప్రభువా ఈ దినాన్ని మాకు ఇచ్చావు, నీకు స్తుతులయ్యని సృష్టి అంతా ఆరాధన చేస్తూ ప్రభువుని కనపరుస్తుంది. వాటితో పాటు మనం కూడా ఆయన దయ కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలని కోరుతున్నాం. 147 కీర్తనలో మనం గమనిస్తే 6వ వచనంలో యెహోవా దీనులను లేవనెత్తువాడు, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులైన నేలను కూల్చును. 8వ వచనం ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. 9 పశువులకును అరుచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఏవండి ఎంత దయండి ఆయనకి. పిల్లకాకులను కూడా దృష్టి పెడతాడు ఆయన. మత్తయి సువార్తలో మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కదా అంటాడు. పిచ్చుకల మీద దృష్టి ఉంది, పిల్ల కాకుల మీద దృష్టి ఉంది, పిల్లలు అన్నిటికంటే చిన్న సీడైన ఆవగింజ మీద ఆయన దృష్టి ఉంది. నేను చెప్పే మాట తెలుసా, నీ మీద ఖచ్చితంగా ఆయన దయ, ఆయన దృష్టి ఉంది. సో డోంట్ వరీ, డోంట్ ఇరిటేట్ యువర్ సెల్ఫ్, డోంట్ వరీ, డోంట్ హరీ బురీ. కంగారు పడిపోయి, తొందరపడిపోయి, భయపడిపోయి ఏదో అయిపోతుంది, ఏం జరగబోతుంది కంగారు. డోంట్ వరీ, బికాస్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఫేవర్ ఆన్ యూ. మీ మీద ఆయన దయ. అందుకే ఆయన దయట నిరంతరం నిలుస్తుందట. ఆయన దయ ఎప్పుడు మన మీద ఉంటుందంట. తన బిడ్డలమైన మన మీద ఆయన దయ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ దయలో ఏం చేస్తున్నట్టు తెలుసండి, మన ప్రతి కోరిక తృప్తిపరుస్తున్నాడంట. ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరిక తీరుస్తున్నాడంటండి. గుప్పిలి, గాడ్స్ హ్యాండ్ అని ఉంది. ఈ ఓపెన్ హీస్ హ్యాండ్ అని ఉంది. ఆయన తన చెయ్యి విప్పితేనట మన కోరికలు, మన అవసరతలు, అక్కర్లు అన్నీ తీర్చబడిపోతాయంట. ఒక్క క్షణంలో తీర్చబడతాయంట. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. నా జీవితంలో ఎన్నోసార్లు ఆయన గుప్పలు విప్పడం నేను చూశాను. ఆయన నాకు నా జీవితంలో తన కార్యాలు జరిగించడం నేను చూశాను. నేను కృతజ్ఞుడను నా ప్రభుకి, నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పరిచర్య పట్ల ఎన్నోసార్లు ఆయన గుప్పలు విప్పడం నేను చూశాను. ఇది ఎలా చేయగలను? హౌ కెన్ ఐ పే దిస్ ఈఎంఐ ఆర్ దిస్ రెంట్ ఆర్ దిస్ నీడ్, ఈ ఫీజ్, హౌ కెన్ ఐ పే అని ప్రార్థన చేసినప్పుడు ఎన్నోసార్లు తన గుప్పులు విప్పడం నేను చూశాను. పిల్లలు, నీ చేతిలో ఖచ్చితంగా తన గుప్పులు విప్పి కార్యాలు చేస్తాడు. ఇక్కడ ఇంకో మాట మీకు చెప్తాను. ఆయన గుప్పులు విప్పగా ఆ గుప్పులని మోయగలిగిన వాడు ఎవడూ లేడు. ఆయన కార్యము చేయగా దాన్ని మార్చగలిగిన వాడు ఎవడు లేడు. ఆయన ఒక దాన్ని సరిచేయనప్పుడు దాన్ని త్రిప్పగలిగిన వాడు ఎవడు లేడు. ఆయన మాట సెలవిగా అది కార్యం జరిగి తీరుతుందంతే. సో నీ జీవితంలో గుప్పులు ఆయన్ని విప్పినప్పుడు దాన్ని ఎవరు మూయలేరు. అది గుర్తుపెట్టుకో. సో ఫైనల్గా వి ట్రస్ట్ ఇన్ గాడ్. మనం ఆయన మీద నిరీక్షణ పెట్టుకొని, దృష్టి పెట్టుకొని, ఆశ పెట్టుకొని. ఈ మాట చాలా కొంతమంది వెటకారంగా అనిపించవచ్చు. గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఎలా జరుగుతుంది? ఎస్, గాల్లో దేవుడు అంటే దీపం. నేనంటాను, నా ప్రభు వెలిగించిన దీపాన్ని అది సుడుగాలైనా ఆపలేదు. వై ఆర్ యూ సస్పెక్టింగ్ హిమ్? దో ఈజ్ ఏ క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ విత్ వన్ వర్డ్. ఒక్క మాటతో ఈ సృష్టిని చేసిన సృష్టికర్త మీద ఎందుకు అనుమాన పడుతున్నావు? యు ఆర్ ఆఫ్టర్ ద డస్ట్ అండ్ యాష్. దుమ్ముయు ధూళండి మనం. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిర్లు అంటాం, నీటి వేపర్లు అంటాం, మనం అడవి పువ్వులు అంటాం, వాడిపోతాం. అయితే ఆయన దయ వలన మనం క్షేమంగా ఉన్నాం. సో ఆయన దయ మన మీద ఉండాలని నేను కోరుతున్నాను. భయపడద్దు. ఈ రాత్రి ఆయన దయ నీ మీదకి రాబోతుంది. అందుకే
అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తే ఎస్తేరు గురించి ఒక మాట రాయబడి, ఎస్తేరట దేవుని యొక్క దయా దాక్షిణ్యం పొందుతుందంట. చూడండి ఎస్తేరు గ్రంథము 2:17. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. ఎస్తేరును ప్రేమించు. కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యం పొందింది. అది అందరికంటే దయాదాక్షిణ్యం పొంది. ఆ రోజు వస్తే రాజుగారి మాట వినలేదని, అందరిలో రాజుగారిని అవమానపరిచిందని, తిరుగుబాటు చేసిందని ఆ వస్తే అనే మహారాణిని రాజు డిస్మిస్ చేసేసాడు. అంతే, తొలగించేశాడు వెంటనే. అందరూ అన్నారట, అయ్యా రాణిగారి మీ మాట వినకపోతే మా భార్యలు మా మాట ఎలాగంటారు సార్, ఇప్పుడు మీరు ఏదో ఒకటి చేయాలి న్యాయం అనేసరికి వెంటనే కోపంకి రాజుగా వస్తే డిస్మిస్ చేసి పంపించాడు అమ్మగారింటికి. ఇప్పుడు రాజుగారికి రాణి కావాలి. 127 సంస్థానముల నుండి పిల్లల అందమైన కన్యకలు, వెరీ బ్యూటిఫుల్ విర్జిన్స్ కన్యకలు వచ్చేసారు రాజుగారు రాణిగా ఉండటానికి. ఎవరు 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 ఆ దినాలు ఇది ఒక సెన్సేషనల్ న్యూస్. అది పిల్లరా కొన్ని వందల మంది వచ్చి ఉంటారు, వేల మంది వచ్చి ఉంటారు. అయితే వారందరిలోనట రాజుగారి యొక్క దయ దాక్షిణ్యం ఎవరు పొందుకున్నారంట? ఎస్తేర్. వై? రాజుగారి దయ దాక్షిణ్యం పొందక ముందే దేవుని దయ పొందుకుందామే. ఈ రాత్రి మనం మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి మనం కనిపెడుతుంటాము. వాటికంటే ముందు ఆత్మ సంబంధమైన సంగతులు మనం పొందుకోవాలి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నువ్వు దేవుణ్ణి పట్టుకో, ఆయన మీద ఆధారపడు, ఆత్మ సంబంధమైన సంగతులు వెతుకు. పైన వాటిని వెతుకు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి. శరీర సంబంధం వాటి గురించి మనసు పెట్టుకోక, అవన్నీ దేవుడికి ఇస్తాడు ఖచ్చితంగా. నీకేం కావాలో అన్ని ప్రభువుకి తెలుసు. గాడ్ నోస్ వాట్ యు వాంట్. నీకేం కావాలో ప్రభువుకి తెలుసు, ఆయనకి తెలుసు. నువ్వు అడగక ముందే ఆయన నీకు ఇస్తాడు, సిద్ధపరుస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, ఆయన ప్రేమించే వారి కొరకు ఆయన ఏమీ సిద్ధపరిచాను. ఏది సిద్ధపరిచాడో నీకోసం, ఎన్ని గొప్ప కార్యాలు సిద్ధపరిచాడో. సో ఆయన దయలో ఎన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి. ఈ రాత్రి ప్రభువా నీ దయ, నాయన నీ దయ వలన, ప్రభువా నీ దయ వలనే నేను ముందుకి సాగుతానయ్యా. నీ దయ వల్ల నేను ముందుకి సాగుతానయ్యా. నీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా. రాత్రి ప్రభుని అడగాల మనం. ఆయన దయ ఒక్క రాత్రిలో నీ పరిస్థితిని మార్చేస్తుంది. ఆయన దయ నువ్వు పొందుకుంటే రాత్రి ఆయన దయ కొరకు అవన్నీ కనపడుతున్నాయంట. ఆయన తన గుప్పలు విప్పక ప్రతి జీవి కోరిక తెచ్చిపడుతుందంట. ఈ రాత్రి ఆయన దయ నువ్వు పొందుకొని నీవు నీ కుటుంబం ఆయన గుప్పులు విప్పబడి నీ ప్రతి అవసరం తీర్చబడడానికి మార్గంలో ప్రభు తెరుచును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, మీ కృపకే వందనాలు. ఈ రాత్రి పిలిచిన సందేశాన్ని బట్టి వందనాలు తండ్రి. నాయన మీ దయ కొరకు సకల చరాచర సృష్టి కనపడతా ఉంది ప్రభు. నాయన నీవు ఊపిరి ప్రభు ఇచ్చినప్పుడు అవన్నీ బ్రతికి ప్రభా నాయన కలకలలాడుతూ సంతోషగానాలు చేస్తాయి ప్రభా. మీరు గుప్పులు విప్పుతానంట, ప్రతి జీవి కోరిక తెచ్చిపడుతుందంట. నాయన పశువులకు అరుచుచుంటే పిల్లకాకులకు ఆహారం ఇచ్చే దేవుడివి, పిచ్చుకలకు నాయన ఎంతో విలువ ఇచ్చావు ప్రభా. వాటికంటే మేము శ్రేష్ఠులమే కదా. మా పట్ల ఎంత దయ కలిగి ఉన్నావు నాయన, మేము అర్థం చేసుకోలేకపోతున్నాం నాయన. దేవుని గురించిన ఆ సంపూర్ణ జ్ఞానంలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా. మా మీద మీ దయ పాలించండి తండ్రి. నాయన ఇస్తే దయ, రాజుగారి దయ ఎలా పొందుకుందో మేము కూడా మీ దయ పొందుకుని మీ ఆశీర్వాదాలు పొందుకుని ముందుకు సాగే కృప మా అందరికీ, మా కుటుంబాలకు దయచేయమని, లైవ్ వింటున్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి స్తుతించి పడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడా మనందరికీ సకల పరిశుద్ధులకు సమాధానం దేవుని దయ దాక్షిణ్యములు ముందుకు ఉన్నట్లుగా కృప అనుగ్రహించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. షలోమ్. ప్రైజ్ ది లార్డ్.